మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రిక, జైలో వాలంటీర్ల వ్యవస్థ తీసుకొస్తాం, వారికి నెలకు 10,000 చొప్పున వేతనం, ప్రజలకు పథకాలు అందించేలా కార్యాచరణ, రాజీనామా పేరిట హరీష్ రావు డ్రామాలు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మొత్తం మీద జూలైలో వాలంటీర్ వ్యవస్థని తీసుకొస్తాం, వాలంటీర్లకు 10,000 చొప్పున వేతనాలు ఇస్తాం, పథకాలు ఏవైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పథకాలు ఉన్నాయో ప్రతి ఒక్క పథకం వారికి అందేలాగా సహకరిస్తారు వీళ్ళు అంటూ కార్యాచరణని రూపొందిస్తున్నాం అతి త్వరలో అంటూ బల్లగుద్ది చెప్తున్న బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకే అంటూ నిన్న కూకట్పల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి పట్నం సునీత హాజరైన జనం అంటూ వార్త వేసింది. ఇక్కడ రాజ్యాంగం మార్చాలా వద్దా అనేది ఇప్పుడు చర్చ. మార్చాలంటే ఎన్డీఏ, వద్దనుకుంటే ఇండియా ఎటువైపు ఉంటుందో ఎస్సీ ఎస్టీ ఓబీసీలే తేల్చుకోవాలి. ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమే రిజర్వేషన్ల రద్దు. దాన్ని అమలు చేసే రాజకీయ కార్యాచరణ పేరే బీజేపీ. నన్ను బెదిరించడం మోదీ అమిత్ షా వల్ల కాదు, నాపై దాడి అంటే తెలంగాణపై చేసినట్టే అంటూ రేవంత్ రెడ్డి గారు నిన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ కొరుట్ల సభలో గాని ఆ తర్వాత కుక్కడపల్లిలో గాని సాయంత్రం మీడియా సమావేశంలో కూడా అదే పదే చెప్తున్నారు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఆ తర్వాత బీసీలే తేల్చుకోవాలి అంటూ బహిరంగంగా రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళకు బీజేపీకి తగ్గట్టుగా ఈయన కూడా ప్రచారం చేస్తున్నారు. మొత్తం మీద బీజేపీ బలి తెగించి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు రిజర్వేషన్లు అసలే ఉంచాం అంటూ అమిత్ షా కూడా చాలా తెగించి చెప్పడం జరిగింది. ఆ విషయాన్నే పదే ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీలు తర్వాత బీసీలు కూడా ఆలోచించండి, సరి మీరు ఆలోచించి ఓటు వేయండి, రిజర్వేషన్లు మొత్తం మీద బీజేపీ పార్టీ రద్దు చేయడానికి చూస్తున్నది, మీరు ఆలోచించండి అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. రాజ్యాంగం మార్చాలా వద్దా అనేది ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు తెలుసుకోవాలి, బీసీలే తేల్చుకోవాలి. ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమే రిజర్వేషన్ల రద్దు. మొత్తం మీద ఆర్ఎస్ఎస్ ఒక సిద్ధాంతమే రిజర్వేషన్ల రద్దు చేయడము, రిజర్వేషన్లు అనేటివి ఉంచకూడదు, దాని సిద్ధాంతమే అది అంటూ వార్త. కాంగ్రెస్ గుటికి ఇంద్రకరణ్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించిన దీపదాస్ మున్షి, 12వ పేజీలో వార్త. ఇంద్రకరణ్ రెడ్డి కూడా కాంగ్రెస్ గుటికి చేరుకున్నారు అంటూ వార్త. అమిత్ షా ఫేక్ వీడియోలతో నాకేం సంబంధం, టీ కాంగ్రెస్ ఎక్స్ అకౌంట్ కు నేను బాధ్యుడిని కాను, సీఎంఓ తెలంగాణ వ్యక్తిగత ఎక్స్ ఖాతాలే వినియోగిస్తున్నా, న్యాయవాది ద్వారా ఢిల్లీ పోలీసులకు రేవంత్ విచారణ అంటూ వార్త వేసింది. జార్ఖండ్ పిసిసి రాజేష్ ఠాకూర్ కు ఢిల్లీ పోలీసుల సమన్లు అంటూ 12వ పేజీలో వార్త. ఇది కూడా బీజేపీ చట్ట వ్యతిరేక విధానాలకు పాల్పడుతుంది, ఢిల్లీ పోలీసుల నోటీసుపై 15 రోజుల గడువు కోరాం, సిఆర్పిసి 41 నోటీస్ ఇచ్చి భయపెడుతున్నారు, టిపిసిసి లీగల్ సెల్ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి అంటూ 12వ పేజీలో. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పోలీసులను ఈడీని వాడుకుంటుంది, మొత్తం మీద తనకు ప్రతిపక్షాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తుంది బీజేపీ అంటూ వార్తలు. తెలంగాణలో 12 పక్క కష్టపడితే మరో 3 స్థానాలు గెలిచే ఛాన్స్, రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదే, పార్టీ ముఖ్య నేతలతో అమిత్ షా ప్రచారం మరింత ఉధృతం చేయాలని ఆదేశం, ఈ నెల 8-10 తేదీల్లో రాష్ట్రంలో మోదీ ప్రచారం అంటూ వార్త వేసింది. ఇక్కడ రజాకార్ల ప్రతినిధిని ఓడించాలి అంటూ 10వ పేజీలో వార్త. ఇది ఆయన పాలన నుంచి హైదరాబాద్ కు విముక్తి, 400 సీట్లలో హైదరాబాద్ కమలం ఉండాలి, హిందువులు ముస్లింలు బీజేపీని గెలిపించాలి, పాత బస్తీ రోడ్ షోలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రోడ్ షోలో ప్రదర్శనమిచ్చిన ఎమ్మెల్యే రాజా సింగ్ అంటూ వార్త వేసింది. ఎస్సీ ఎస్టీ మైనారిటీలు రిజర్వేషన్లే తీసేస్తున్నా అన్నప్పుడు వాళ్ళు మీకు ఓట్లు ఎలా వేస్తారు?
బీజేపీ ఏం మొహం పెట్టుకొని అడుగుతుంది అంటూ ఇక్కడ కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ అవుతుంది దాని మీద. అక్కడ నుంచి కేంద్రం నుంచి అమిత్ షా వ్యాఖ్యలు చేస్తారు. తననే హైదరాబాద్ లో వచ్చి హైదరాబాద్ లో ఆయన పాలన మీద విముక్తి కావాలి అంటూ రోడ్ షోలో ప్రసంగించడం ఎంతవరకు ఇది న్యాయం అంటూ ప్రజలు అడుగుతున్నారు. 400 సీట్లలో హైదరాబాద్ కమలం ఉండాలి. మొత్తం మీద 400 ఆల్ మొత్తం కలిపేసి 300కి పైగా సీట్లుంటే వీళ్ళు 400 ఎలా వస్తాయో కేవలం 400 సంఖ్యను చూపించి ప్రజలని బురిడి కొట్టించాలని బీజేపీ చూస్తున్నది అంటూ ప్రతిపక్షాల ఆరోపణ. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వబోమని కాంగ్రెస్ రాతపూర్వకంగా హామీ ఇవ్వగలదా? బీజేపీ ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉంటాయి. ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాలను పదే పదే చెప్పడం కాంగ్రెస్ నైజం. షా ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పని ఖతం. గాంధీజీ ఆకాంక్షలు నెరవేరుస్తున్నది అంటూ రాజ్నాథ్ గారు అంటున్నారు. 11వ పేజీలోని వార్త ఇది. ఫేక్ వీడియోలపై పూర్తి బాధ్యత రేవంతే. ఆయనే తొలి ముద్దాయి. ఎంతటి వాడైనా వదలం. జైలు ఊచలు లెక్క పెట్టక తప్పదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ వార్త వేసింది. ఇక్కడ మొత్తం మీద ఎంతటోడైనా ఏమైనా జైల్లో ఊసలు లెక్క పెట్టాల్సిందే అంటూ కిషన్ రెడ్డి గారు అంటున్నారు. కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం. ఎన్నికల సంఘం ఉత్తర్వులు. కాంగ్రెస్ ఫిర్యాదు నేపథ్యంలో చర్యలు. గత నెల సిరిసిల్లలో ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసిన కేసీఆర్. ఆ వ్యాఖ్యలు అవమానకరంగా ఈసీ కేసీఆర్ కు 48 గంటల నిషేధం విధించింది. ఎలాంటి ప్రసంగాలు చేయకుండా 48 గంటలు నిషేధం విధించింది. సిరిసిల్లలో ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసినందుకు ఈ చర్యలు తీసుకున్నది అంటూ వార్త. మోదీ మత విద్వేష వ్యాఖ్యలు. రేవంత్ బూతులు ఈసీకి వినపడవా? తీవ్రంగా ఖండించిన కేటీఆర్, హరీష్ రావు. మొత్తం మీద మోదీ మత విద్వేషాలు, రేవంత్ రెడ్డి తిట్ల పురాణం ఈసీకి కనిపించదా అంటూ హరీష్ రావు గారు, ఆ తర్వాత కేటీఆర్ వీళ్ళిద్దరూ అంటున్నారు. మొత్తం మీద మన నోటికి మనము హద్దులు పద్దుల్లో ఉంటే ఎదుటి పార్టీ వాళ్ళు కూడా ఎలాంటి మాటలు మాట్లాడరు. ముందు మనమే మాట్లాడేసి తర్వాత బట్టగాలిసి మీద వేద్దామని చూస్తే అది మనకు ఉల్టా అయిపోతుంది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. సార్, నా కనుగుడ్లు పీకేస్తా, పేగులు మెడలో వేసుకుంటానన్న రేవంత్ పై ఎందుకు నిషేధం పెట్టలే? ఉచిత బస్సు పథకం మంచిదే, కానీ ఆటో వాళ్ళలా పొట్టగొట్టింది. ఈ దుష్టపాలనలో రైతులు చస్తున్నారు. కేసీఆర్. మానుకోటలో బస్సు యాత్ర కార్నర్ మీటింగ్. రాత్రి 7:20 నుండి 14 నిమిషాల పాటు ప్రసంగం అంటూ వార్త. 12వ పేజీలో వార్త ఇది. మొత్తం మీద రేవంత్ నా కళ్ళు గుడ్లు బిక్తా అన్నాడు, మెడలో పేగులు వేసుకుంటానన్నాడు. అయినా ఈసీ దీనిపైన నిషేధం ఎందుకు పెట్టలేదు అంటూ కాక తన గోడును ఎలపేసుకున్నాడు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ అరెస్ట్ అంటూ 12వ పేజీలో వార్త ఇది. అంగడి సరుకుగా ఆంధ్ర ప్రజల డేటా అంటూ 10వ పేజీలో వార్త ఇది. 500 కోట్ల భూమి రాసిచ్చేశారు అంటూ 3వ పేజీలోని వార్త ఇది. గత సర్కారు హయాంలో భూదందా స్వాధీనం చేసుకున్న ప్రస్తుత ప్రభుత్వం అంటూ వార్త వేసింది. ఇక్కడ మునుగోడులో 46.6 డిగ్రీలు చేసింది. రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 1 గంట ఈసీ 1 గంట సేపు పోలింగ్ సమయాన్ని పెంచింది అంటూ వార్త. మొత్తం మీద ఎండల తీవ్రత దృష్ట్యా ఎన్నికల కమిషనర్ నిర్ణయం అంటూ వార్త వేసింది. ఇక్కడ పాటలు, పెళ్ళంటే పాటలు డ్యాన్సులు కాదు అంటూ 11వ పేజీలోని వార్త. ఏప్రిల్లో 2.10 లక్షల కోట్లు 14వ పేజీలోని వార్త ఇది. సిర్పూర్కర్ కమిషన్ రిపోర్టు సస్పెన్షన్ అంటూ 3వ పేజీలోని వార్త. ఆఫ్లైన్ లోనే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష అంటూ వార్త వేసింది. బీజేపీకి దోసౌ డౌటే. ఉత్తరాది రాష్ట్రాల్లో కమలానికి ఎదురుగాలి. 2వ దశ పోలింగ్ లో తర్వాత 400 పార్ నినాదం పక్కకు. మొత్తం మీద ఉత్తరాది రాష్ట్రాలలో
బీజేపీకి 200 దాటుడే కష్టం అని చెప్తుంది. 400 మాటనే వాయే అంటూ 8వ పేజీలో వార్త ఇది. తెలంగాణ ఆవాజ్ పై ఆంక్షలు అంటూ వార్త చేసింది. కేసీఆర్ ప్రసంగంపై 48 గంటల నిషేధం, ఈసీ ఆదేశం, కాంగ్రెస్ ఫిర్యాదుపై నిర్ణయం అంటూ వార్త చేసింది. ఇక్కడ మరి రేవంత్ మాటల సంగతి ఏంది? నా ప్రచారంపై నిషేధం 48 గంటలే, కార్యకర్తలు 96 గంటలు పనిచేస్తారు అంటూ వార్త వేసింది. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ డూ ఫైట్ అంటూ 5వ పేజీలో వార్త ఇది. పోలింగ్ శాతం దోబుచ్చులాట అంటూ 7వ పేజీలో వార్త ఇది. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కృషాంక్ అక్రమ అరెస్టు అంటూ 11వ పేజీలో వార్త వేసింది. 15 జిల్లాలకు రెడ్ అలర్ట్ అంటూ 10వ పేజీలో వార్త. సీఎం జిల్లాల్లో దాహం అంటూ వార్త వేసింది. ఇక్కడ ఓఎంఆర్ బెడ్స్ ఆఫ్లైన్ లో గ్రూప్ 1 ప్రాథమిక పరీక్షలు అంటూ 8వ పేజీలో వార్త ఇది. సంగారెడ్డిలో బీఆర్ఎస్ నేతలపై ఐటీ దాడులు అంటూ 8వ పేజీలో వార్త. తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు అంటూ 11వ పేజీలో వార్త. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.